ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరి గురించి చేశాను కాబట్టి ఈ వీడియోను లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫ్యాక్ట్స్లోకి వెళ్ళిపోతే నెంబర్ 1 ఫ్యాక్ట్, మన అందరికీ కిన్ మామా గురించి తెలిసే ఉంటుంది. అతను తొక్కలో రూల్స్ పెట్టడం వల్ల కొందరు నార్త్ కొరియన్ మనుషులు అఘాహత్యాలకు పాల్పడుతున్నారు. కొందరు సౌత్ కొరియా వెళ్ళిపోతున్నారు. అక్కడ ఓన్లీ 4 టీవీ ఛానల్స్ మాత్రమే పనిచేస్తాయి కాబట్టి ఎక్కువ మంది సౌత్ కొరియాకి వెళ్ళిపోతుంది. ఆ 4 ఛానల్స్లో కూడా కిన్ మామా చేసే తొక్కలో పనుల గురించే చెప్తారు. ఇక నెంబర్ 2 ఫ్యాక్ట్, ఫ్రెండ్స్, ఈ విషయం మీకు తెలుసా? ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టాడో? దాదాపు 5,000 కోట్లు దాటి ఖర్చు పెట్టాడు. సుమారుగా కొన్ని బాలీవుడ్ మొత్తం మన ప్రపంచంలో ఎంతమంది హీరోస్ ఉన్నారో వాళ్ళందరినీ పెళ్ళికి ఆహ్వానించాడు. అదే కాకుండా 5,000 కోట్లు తన కొడుకు పెళ్ళికే ఖర్చు పెట్టాడు. చూడండి మరి ఎంత ధనవంతుడు. నెంబర్ 3 ఫ్యాక్ట్, ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ టూర్కు అందరూ ఆహ్వానితులయ్యారు. ఇందులో జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ కెప్టెన్గా మరియు కొందరు ప్లేయర్స్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్లో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా ఉండబోతున్నాడు. 5 ఓడిఐ కప్స్ మరియు 5 T20 మ్యాచెస్ అవుతున్నాయి కాబట్టి ఈ ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో ఇండియా కప్ గెలవాలని కోరుకుందాం. నెంబర్ 4 ఫ్యాక్ట్, ఫ్రెండ్స్, మొన్న రిలీజ్ అయిన కల్కి సినిమా 1000 కోట్లు దాటి తెరకెక్కింది. ఇందులో కమల్ హాసన్ మరియు అమితాబ్ బచ్చన్ 39 సంవత్సరాల తర్వాత ఒక సినిమాలో నటించడం జరిగింది కాబట్టి ఈ సినిమా RRR రికార్డును కూడా సాధించింది. కాబట్టి కల్కి సినిమా బాగా ఇండస్ట్రీకి ఎక్కింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియోలో కామెంట్ పెట్టండి, చూద్దాం ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్. నెంబర్ 4 ఫ్యాక్ట్, నెంబర్ 5 ఫ్యాక్ట్, ఇతను చూసారా ఎలా ఉన్నారో? ఇతని పేరు మెక్సికో జేసన్. ఇతను మెక్సికోలో పుట్టాడు. ఇతను పుట్టుకతోటో ఇలా పుట్టాడు. చూసారా ఎలా ఉన్నాడో? అనేక వ్యాధులతో కొందరు మన ప్రపంచంలో కొందరు ఇలాగే ఉన్నారు. అందులో ఇతను ఒక జాతికి చెందినవాడు. ఇతనికి ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి వల్ల ఇతను ఎలా మారాడని అందరూ అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో మరి మనం చెప్పలేం. నెంబర్ 6 ఫ్యాక్ట్, చూద్దాం 6th ఫ్యాక్ట్. ఫ్రెండ్స్, చూసారా ఈ పిరానా ఎలా ఉందో? ఈ పిరానా ఒక మనిషిని చంపేసింది. ఇది ఎక్కువ ఇందులో ఉంటుంది కాబట్టి ఈ పిరానా అమెజాన్ రివర్లో ఎక్కువ మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ పిరానా ఉన్న ప్రదేశానికి ఎవరు ఎక్కువగా వెళ్ళరు. ఒకరోజు అనుకోకుండా ఒక కొండ ప్రాంతీయుడు దీని చేతిలో బలి అయిపోయాడు. కాబట్టి ఇలాంటి పిరానాలను మనం చంపేయాలి. నెంబర్ 7th ఫ్యాక్ట్, ఫ్రెండ్స్, మీకు ఈ విషయం అందరికీ కొంచెం ఆందోళనగా ఉంటుంది. దెయ్యాలు ఉన్నాయా లేవా అనేది. ఈ పిల్లాడిని ఒక దెయ్యం పట్టిందంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. ఈ జనరేషన్ అంతా అలా ఉంది. ఇతను మెక్సికో చెందిన ఒక మార్వ్ స్టీవెన్ అనే వ్యక్తి. ఇతని పేరు మార్వ్ స్టీవెన్. అయితే అనుకోకుండా ఇతని స్నేహితుడు ఒక పక్కకు వెళ్ళారు. అక్కడ కొన్ని దెయ్యాలు కనబడి వీరికి వింతగా జరిగింది. అనుకోకుండా ఇతనికి దెయ్యం పట్టింది. ఇతను కొంచెం వింతగా బిహేవియర్ చేస్తే అప్పుడు వీళ్ళ అమ్మాలకి కొంచెం డౌట్ కొట్టింది. నెంబర్ 8 ఫ్యాక్ట్,
ఫ్రెండ్స్, మీరు ఈ ఫ్యాక్ట్ వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ డెడ్ సీలో ఉప్పు ఎక్కువగా ఉండడం వల్ల మనుషులు మొలగరు, తేలుతూనే ఉంటారు. ఈ డెడ్ సీ ఎక్కడుందో మీకు తెలుసు కదా? తెలియకపోతే కామెంట్లో పెట్టండి, ఓకేనా? ఇక నెంబర్ 9th ఫ్యాక్ట్ చూద్దాం. 9th ఫ్యాక్ట్ ఎలా ఉంటుంది? నెంబర్ 9th ఫ్యాక్ట్. ఫ్రెండ్స్, ఈ గుడి చూసారా ఎలా ఉందో? ఈ గుడి పూరి జగన్నాథ్ గుడి అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది పూరి జగన్నాథ్ గుడే. ఎక్కడ ఇందులోనే పూరి జగన్నాథుడు అంటే కృష్ణుడి గుండెను ఇందులోనే దాచి ఉంచారు. టాప్ వ్యూస్ అండ్ ఎంతోమంది ఎక్కడికే వెళ్తారు. ఇక నెంబర్ 10th ఫ్యాక్ట్ చెప్పుకుందాం. చూద్దాం నెంబర్ 10th ఫ్యాక్ట్ ఎలా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? ఇండియాగా ఉన్న మన భారతదేశంని భారత్గా మార్చబోతున్నారు. ఈ విషయం ఎంతోమందికి తెలియదు అనుకుంటున్నాను. ఇది నిజం. ఎక్కువ భారత్ లేలాండ్, భారత్ టెక్స్టైల్ కంపెనీస్, భారత్ పెట్రోలియం ఇలా ఎన్నో కంపెనీస్ మరియు ఎన్నో గ్రూపుల్లో భారత్ భారత్ అని ఉంది. కాబట్టి భారత్ అని ఉండడం వల్ల మన భారత్ మార్చొచ్చు అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఈ వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సాయం ఎంతో నాకు కావాలి. కాబట్టి వీడియోస్ని లైక్ చేసుకొని ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడతాను. మరి ఉంటాను ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో తర్వాత వద్దాం. బాయ్ బాయ్, టాటా, సీ యూ. ఉంటాను. ఇంకా లెట్స్ అగైన్ నెక్స్ట్ వీడియో.